వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు ఇన్ బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్. అందరూ కూడా ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అని వింటూ ఉంటారు. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి? స్టాక్స్ ఆర్ ఈక్విటీ షేర్ ఒక కంపెనీ మొదటిసారి ఇష్యూ చేయడాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. అంటే మొదటిసారి ఎలా చేస్తారు? ఐపీఓ ద్వారా. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అది ఇంకొక వీడియోలో చెప్తాను ఐపీఓ అంటే ఏంటి. సో ఐపీఓ ద్వారా మొదటిసారి ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేయడాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. దెన్ సెకండరీ మార్కెట్ అంటే ఒకసారి ఐపీఓకి వచ్చాక ఆ షేర్లన్నింటినీ లిస్టింగ్ కోసం స్టాక్ మార్కెట్లో పెట్టాక స్టాక్ మార్కెట్లో ఒకరి నుంచి ఒకరు కొనడాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. సేమ్ ఈక్విటీ ఎగ్జాంపుల్ ఏదైనా సరే రిలయన్సే తీసుకోండి, మొదటిసారి వచ్చినప్పుడు లిస్టింగ్ అయినప్పుడు కొన్న వాళ్ళందరినీ ప్రైమరీ మార్కెట్, ప్రైమరీ అనమాట. లిస్టింగ్ అయిపోయాక ఇప్పుడు ప్రతిరోజు చేతులు మారుతూ ఉంటుంది ఓనర్షిప్ ఆ ఈక్విటీ షేర్స్ది, దాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. అందులో కూడా మీరు చూసుకుంటే ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏవైతే మనం డబ్బులు ఎవరైతే కొంటారో అవన్నీ కంపెనీకి వెళ్తాయి. ఎగ్జాంపుల్ ఈ కేసులో రిలయన్సే తీసుకుంటే రిలయన్స్కి ఆ డబ్బులు వెళ్ళాయి, రిలయన్స్ కంపెనీ దాన్ని ఏదైనా అవసరాలకు వాడుకోవచ్చు, ఎక్స్పాన్షన్ కోసమే కావచ్చు, అప్పులు తీర్చడానికి కావచ్చు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ని కొనేసేసి ఆర్ ఎగ్జిట్ ఇవ్వడానికి కావచ్చు, ఇవన్నిటి అవసరాలకు వాడుతుంది. బట్ సెకండరీ మార్కెట్లో ప్రతిరోజు ట్రేడ్ అయ్యేది మాత్రం డబ్బులు, ఆ ఎక్స్చేంజ్ అయ్యే డబ్బులు ఇమ్మీడియట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెళ్తుంది, కంపెనీకి ఎటువంటి డబ్బులు వెళ్ళవు. కంపెనీకి వెళ్ళాలంటే ప్రైమరీ మార్కెట్ ద్వారా షేర్స్ ఇష్యూ అయినప్పుడు ఆర్ ఫాలో అప్ ఇష్యూ ఉండొచ్చు, అది అలాంటి టైంలో. బట్ ప్రైమరీ అంటే సెకండరీ అంటే ఇదే డిఫరెన్స్. ప్రైమరీ అప్పుడు కంపెనీకి వెళ్తుంది, సెకండరీలో ఇమ్మీడియట్గా మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో ఆర్ ఎక్స్చేంజ్ ఎవరి ద్వారా ఆఫర్ చేస్తుందో వాళ్ళకి డబ్బులు సెటిల్ అవుతాయి అన్నమాట. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.